ఇట్లా ఈ వినాయక నగర్ హౌసింగ్ సొసైటీ అనే దాన్ని ఎక్కడ దానికి ఒక ల్యాండ్ ఉండాలి కదా, ఏ సర్వే ఇప్పుడు నెంబర్లో ఎక్కడ 36, ఏర్పాటు 37 చేస్తున్నారు? నంబర్ అనేది పెద్ద ఎక్స్టెంట్, అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఇప్పుడు మాకు ఇచ్చింది అదే సర్వే నెంబరు, వాళ్ళకి ఇచ్చింది అదే సర్వే నెంబరు. ఈ 90 ఎకరాలను గుర్తించండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి లేఖ రాసి, అప్పుడు ఏమైందంటే దీనిలో కూడా ఏమైంది, ఈయన సరే ఎవరో ఒకరు మాకు ఈ ల్యాండ్ మాదని కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే అప్పుడు ఏపీఎన్జిఓ సంఘం ఏం చేయాల్సి ఉండే అంటే, అప్పుడు ఉన్నటువంటి హౌసింగ్ సొసైటీ వాళ్ళు, ఇది మా సొసైటీకి 189 ఎకరాలు కేటాయించారు, 142 ఎకరాలకు మేము లేఅవుట్ చేసుకున్నాం, లేఅవుట్ ఫీజు కూడా జిహెచ్ఎంసీకి ఇచ్చేసినాము, 40% రోడ్లకు వాటికి మార్టిగేజ్ కూడా చేసినాము అని చెప్పి వీళ్ళు కౌంటర్ ఫైల్ చేసి ఉంటే వాళ్ళ పక్షాన సుప్రీంకోర్టులో తీర్పు రాకుండే. నాకు తెలిసినంత మేరకు ఏమైందంటే, ఈ నరసింగరావు మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులతో కొల్యూడై అసలు వీళ్ళు కౌంటర్ ఆఫ్ డిబేట్ దాఖలు చేయలేదు. కౌంటర్ ఆఫ్ డిబేట్ దాఖలు చేయక వరకు సుప్రీంకోర్టులో ఆటోమేటిక్గా వన్ సైడ్ జడ్జిమెంట్ ఆయన నరసింగరావు పక్షాన వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అసలు ఏంది 90 ఎకరాలు ఈ నరసింగరావు ఎవడు, ఇది ఏంది ఎంక్వైరీ చేయండి అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తర్వాత ఏదో ఫ్యాబ్రికేటెడ్ అయింది అది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సొసైటీ నుంచి ప్రభుత్వం తీసుకున్నది, ప్రభుత్వం దగ్గర ఉన్నది. ప్రభుత్వం దగ్గర ఉన్న ల్యాండ్ నరసింగరావు క్లెయిమ్ చేస్తుండే నాదని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. క్లెయిమ్ చేస్తే అప్పుడు వచ్చినటువంటి ఎంక్వైరీలు ఏం తెలియంది, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని తెలియదు. కానీ కోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి అది కోర్టులో మళ్ళీ ప్రభుత్వం ఏదో అప్పీల్ చేసినట్టుంది, పోతున్నది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇటీవల ఆ ల్యాండ్లో మళ్ళీ వీళ్ళు కంటైనర్లు తెచ్చేయడం, మళ్ళీ పనులు ప్రారంభించడం, తర్వాత బసవ తారక నగర్ అని చెప్పి అక్కడ నగరంలో కొంతమంది ఖాళీగా ఉన్నది కాబట్టి పేద ప్రజలందరూ కూడా గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ భూమి, ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలి, లేకుంటే సొసైటీకి కూడా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సొసైటీ ల్యాండ్ కూడా కాదు, అది సొసైటీ నుంచి ప్రభుత్వం తీసుకున్నది. ఏపీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ దగ్గర నుంచి ప్రభుత్వం చేసుకున్నది, బీటీఎన్జిఓకి ఇవ్వాలని చెప్పి ఏపీఎన్జిఓ హౌసింగ్ సొసైటీని బీటీఎన్జిఓ సంఘంగా మార్చుకున్నప్పటికీ కూడా ఈ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ప్రభుత్వం ఇంకా ల్యాండ్ వాళ్ళకి అప్పయ్యలేదు. ప్రభుత్వం దగ్గర ఉంది భూమి. ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఈ తతంగం అంతా అంటే ఆ నరసింగరావును మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి వినాయక నగర్ హౌసింగ్ సొసైటీ పేరు మీద అదొక కథ చేసి ఇప్పుడు ఈ 90 ఎకరాలను కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఈ 90 ఎకరాల్లో ఏమైపోయిందంటే, అది ఎక్కడ 90 acres రెవెన్యూ చూపించాలి కదా. వాడేం చేసిండంటే ఈ 142 ఎకరాల 15 గుంటలలో ఏదైతే లేఅవుట్ చేసిండ్రో అందులో 30 ఎకరాలకు ఇలా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. 37లోనేమో 37 సర్వే నంబర్ల కొంత, ఇక్కడనేమో 30 ఎకరాలు. అంటే మొత్తంగా కూడా ఇవాళ ఏమైపోయిందంటే, ఉద్యోగులకు వాళ్ళు కూడా కేసీఆర్ గారి పీరియడ్లో కోర్టు కేసులు రకరకాల సమస్యల వల్ల కేసీఆర్ గారు వాళ్ళకి ఇవ్వలేకపోయిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం దగ్గర పెట్టిండ్రు. ప్రభుత్వం దాన్ని టోటల్గా 189 ఎకర్ను కాపాడాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కాపాడి ఈ గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ దగ్గర ఉంది. ఈ 189 ఎకరాలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కంచే చేను వేసినట్టు ఇవాళ ఏమైపోయిందంటే, ఉద్యోగులకు సంబంధించినటువంటి ల్యాండ్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మాకు తెలిసింది ఏంటంటే, దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కూడా ఎట్లా ఇస్తారు? అసలు ప్రభుత్వ భూమి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు? అది చాలా విచిత్రంగా కనబడుతుంది. ఇది దాదాపు ఇది 30, 49, 50, 90 ఎకరాలు దగ్గర దగ్గర వీళ్ళు కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఒక్కొక్క మనకు అక్కడ ఎకరానికి దాదాపు 100 కోట్లకు తక్కువ ఉండదు. అంటే పెద్ద ఎత్తున ఇది ఒక స్కామ్ లాగా ఇలా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇతర రాజకీయ నాయకులు, చోటా మోటా నాయకులు ఇప్పటికీ అక్కడ కొంత ఇక్కడ కొంత ఇప్పటికే ఈ సర్వే నెంబర్లలో కబ్జాలు చేసిరు. ఇప్పుడు రకరకాల బిల్డింగ్లు కట్టుకున్నారు, కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ జరుగుతుంటే ప్రభుత్వం కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నది. అంటే ప్రభుత్వమే చేపిస్తున్నది వెనక ఉండి అని కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నరసింగరావు అనే వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చి మీరు చెప్పినట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఆయనను ముందు పెట్టి నడిపిస్తున్నారు. ఎందుకంటే ల్యాండ్స్ విలువలు పెరిగినాయి, చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఇప్పుడు అది ఏరియా కూడా ప్రైమ్ ఏరియా, మీరు అన్నట్టు 90 ఎకరాలు అంటే చాలా కాస్ట్లీ ల్యాండ్. సో దాన్ని ఏదో రకంగా ఫ్లాట్ చేసి అమ్ముకోవడమో, లేకపోతే వినాయక హౌసింగ్ సొసైటీ పేరుతోని దాన్ని సేల్ చేయడం అనేది చేస్తున్నదని ఇప్పుడు అక్కడ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి మరి? ఇప్పుడు గవర్నమెంట్కు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కోర్టు అంటే, కేసీఆర్ గారు ల్యాండ్ రిక్యూప్ చేసినాక గవర్నమెంట్ స్టేటస్ కో మెయింటైన్ చేయండి,
ఈ కేసు తేలేంత వరకు ఎవరికి కూడా ఈ ల్యాండ్ను అప్పజెప్పేటువంటి అవకాశమే లేదని కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఇలా కనబడ్డటువంటి సందర్భంలో ఇంకా కోర్టుల నర్సింగ్ తేలనే లేదు, విషయం ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ కొత్త ఒక పాత్రను సృష్టించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు దగ్గరగా ఉన్నటువంటి ఒకరిద్దరు మంత్రులు, ఒక ముగ్గురు నలుగురు అన్నదమ్ములు అందరు కలిసి ఇవాళ ఎన్జిఓలకు సంబంధించిన ఒక దశాబ్దాల కాలం పోరాడి సాధించుకున్నటువంటి భూమిని ఇవాళ కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసి ఏం చెప్తా ఉన్నారు మా సొసైటీ వాళ్ళకు, మీరు ఈ 30 ఎకరాలకు ఇస్తే మీరు 30 ఎకరాలకు ఎన్ఓసి ఇవ్వండి, మేము మిగతాది మీకు ఇస్తామని చెప్పి రాయబారం నడిపినట్టు నాకు సమాచారం తెలిస్తే మా వాళ్ళు ఏం చేశారంటే ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాం, చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ఈ ల్యాండ్ ఏమో ఈ రకరకాలుగా సమస్యలుగా ఉంది, ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారు కదా అని చెప్పి మన జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని జనరల్ బాడీ మీటింగ్లో ఈ 142.15 ఎకర్స్ ఏదైతే ఉందో, ఏదైతే సొసైటీకి మేము లేఅవుట్ అప్రూవల్ అయ్యిందో, ఈ లేఅవుట్కి అప్రూవ్ అయినటువంటి స్థలం మాకు ఇచ్చి మిగతాది వీళ్ళు ఇవ్వడానికి మేము అంగీకరిస్తున్నామని చెప్పి ఒక అన్అఫిషియల్గా ఒక తీర్మానం కూడా చేశారు. కానీ నేను ఏమంటున్నా, ఇవాళ సొసైటీకి తీర్మానం చేసే హక్కు లేదు. వాళ్ళు ఏంది పాపం, వాళ్ళను రకరకాలుగా బెదిరింపలా ఏందా తెలియదు. సొసైటీకి సంబంధించిన నాయకులు ఏం చేసినారంటే ఇంతకాలం చాలామంది చనిపోతున్నారు, ఉద్యోగులు వయోవృద్ధులు అవుతున్నారు, రిటైర్మెంట్ అయినరు, రకరకాల సమస్యలు వస్తున్నాయి, ఏదో రకంగా ఈ సమస్య పరిష్కరించాలని సొసైటీ నాయకులు ఎన్జిఓ సంఘాలు ప్రయత్నం చేస్తాము. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ కంటైనర్స్ తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వం 189 ఎకరాలు అనేటువంటిది దాన్ని ఫెన్సింగ్ చేయాలి, లేకుంటే ఎన్మార్క్ చేయాలి, 189లో ఎవరెవరు కబ్జాలు ఉన్నారనేటువంటి తీయాలి, ఎవడైనా కబ్జా చేస్తే వాడిని వెకేట్ చేయాలి, రెవెన్యూ చట్టం ప్రకారం వాళ్ళని ఏం శిక్షించాలో అవి ఏవి చేస్తలేరు. కానీ ఖాళీగా ఉన్న భూములలో తీసుకొచ్చి కంటైనర్స్ పెట్టి బుల్డోజర్లు తీసుకొచ్చి మీరు అక్కడ పనులు చేయడం అనేటువంటిది ఇలా ఏమి దేనికి ఇది సంకేతం అంటే ప్రభుత్వం ఎక్కడ ఖాళీ కనబడితే అక్కడ స్థలాల్ని మింగేస్తాం మేము అంతే, మీరు మాట్లాడొద్దు, ఏమైనా మాట్లాడితే మీకు పలానా కేసు ఉంది రకరకాలు ఇవ్వాలి. ఆఖరికి ఏమైంది, ఎవడన్నా గట్టిగా పోయి ఫైట్ చేస్తే వాని బలహీనతలు పట్టుకొని వాని మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఇవాళ కేసీఆర్ గారు దాన్ని రక్షించారు, అది మేమందరం లేకుంటే ఆ రోజే ఏపీఎన్జిఓలకు పోయి ఉంటే అది ఇప్పటికే అమరావతి వాళ్ళకు వెళ్ళిపోయేది, వాళ్ళందరూ అమ్ముకొని ఇప్పటి వరకు బోదురు, అది ఏం జరిగేది. కానీ తెలంగాణ ఉద్యోగులకు దక్కాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 189 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ ఇవాళ ప్రభుత్వ చేతిలో ఉంది. నిజంగా చాలా ఎక్కువ విస్తీర్ణము, చాలా కాస్ట్లీ ల్యాండ్, అది దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలి, కనీసం ప్రభుత్వమైనా లేకుంటే ఆ కాస్ట్లీ ల్యాండ్ మాకు అవసరం ఉంది, మీకు 500 ఎకరాలు పలానా దగ్గర ఇస్తాం, లేకుంటే పలానా దగ్గర ఇస్తాం, లేకుంటే దీన్ని ప్రభుత్వ అవసరాలకు ఒక 10 ఎకరాలు మేము వాడుకుంటాం, ఏదైనా ఇండస్ట్రియల్కో దేనికో వాడుకుంటాం, మాకు కొంత ఇవ్వండి అని ప్రభుత్వమే నేరుగా చర్చలు జరిపితే ఉద్యోగ సంఘాలు రెడీగా ఉన్నాయి. ఇవి ఏవి లేకుండా అంత ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి మొత్తం 142 ఎకరాలకు వీళ్ళు లేఅవుట్ కట్టినటువంటి భూమిలో తీసుకొచ్చి ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాత్రికి రాత్రి వచ్చి బీటీఎన్జిఓస్ కట్టుకున్నటువంటి ద్వారాలను కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఉద్యోగులందరూ కూడా కంటికి రెప్పలా భూమిని ఇప్పటి వరకు కాపాడుకుంటున్నారు. ఈ 3-4 రోజుల నుంచి కూడా అక్కడే వంట వరకు చేసి అక్కడే ఉంటున్నారు ఉద్యోగులందరూ కూడా. ఇవాళ టీఎన్జిఓ సంఘం కానీ టీజీఓ కానీ అందరు కూడా ఈ ఉద్యోగ సంఘం ఇచ్చినటువంటి దానికి మీరు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ కూడా పెట్టారు. ఈ డిమాండ్ను కన్సిడర్ చేయాల్సినటువంటి ప్రభుత్వం మంత్రి దగ్గర కూడా పోయినరు. మంత్రి దగ్గరికి పోతే మమ్మల్ని ఎవడు వాళ్ళు చెప్తున్నది నేను పేపర్లు చదువుతున్నా అంటే ఒక లక్షలాది మంది ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకత్వం పట్ల ఈ ప్రభుత్వం చూసేటువంటి చిన్న చూపేంది. ఒకవైపు ఏమో మీరు మేనిఫెస్టోలో హామీలు ఇస్తారు ఉద్యోగులకు, అధికారంలోకి రావడానికి 14 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు కావాలి మీకు, మీరు ఏమేమి హామీలు ఇచ్చారు, 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామన్నారు, డిఏలు ఇస్తామన్నారు, రకరకాల హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు చేయమని ఇటీవల ఉద్యోగ సంఘాలు ఏదో చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక్కటైతే మీరు వాళ్ళను రకరకాలుగా బెదిరించే ప్రయత్నం చేసి కోసుకోండి, నా దగ్గర ఏముంది, నన్ను గోసుక తినండి, నన్ను వండక తినండి, నా చెప్పులు ఎత్తుకపోతున్నారు, నాకు ఎక్కడ డబ్బులు దొరుకుతలేవు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఏమైపోయిందంటే ఆ డిమాండ్లు దేవుడికి ఎరుగు. ఇవాళ ఉద్యోగులు మా ల్యాండ్లు మాకు అని చెప్పి డిమాండ్లను పక్కకు పెట్టి దీని చుట్టూ తిరిగేటువంటి
ఒక పరిస్థితి కల్పించింది. దాపురించింది. అంటే ఇది నిజంగా, ఎందుకంటే ఇది కాంగ్రెస్ ఏ ప్రభుత్వం ఇయ్యలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇది మొదలయ్యింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆయన స్వయంగా హెలికాప్టర్లు వచ్చి మా టీఎన్జిఓ ల్యాండ్కి వచ్చి మా అందరికి కూడా డ్రా తీసిండు రాజశేఖర రెడ్డి గారు. మీరు అప్పుడు ఎన్నో దశాబ్దాలుగా పోరాడినటువంటి ఉద్యోగ సంఘాలు, మా స్వామినాథన్ గారు, కృష్ణారెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి ఏపీఎన్జిఓ నాయకత్వం, అప్పుడు ఉన్నటువంటి సచివాలయ నాయకత్వం, అందరూ అనేక రకాల పోరాటాలు చేసి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి తీసుకున్నది. ఇప్పుడు వస్తాయా 430 ఎకరాలు ఒక ఎన్జిఓలకు ఇవ్వాలంటే ఇచ్చేటువంటి అవకాశం ఉంది రమణ గారు? అయిపోయింది, సమాజం మారిపోయింది. ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తి మాకు ఇప్పుడు దాన్ని మొత్తంగా కూడా కాజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులు ఏం చేస్తారు పాపం, రోజు పోతున్నారు, అందరూ వృద్ధులు అయిపోయినరు, ముసలోళ్ళు అయిపోయినరు, వాళ్ళ కుటుంబాలన్నీ రోధిస్తున్నాయి. పుస్తలు అమ్మి అక్కడ అమ్మి ఇక్కడ అమ్మి డబ్బులు చేసిర్రు. దీని మీద కూడా ఇది ఇప్పిస్తాం అది ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు.